హరే కృష్ణ కోనార్ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు, కమ్యూనిస్టు, సిపిఎం నేత, రైతు నాయకుడు, భూ సంస్కరణలకు ఆద్యుడు హరే కృష్ణ కోనార్. ఆయన పశ్చిమ బెంగాల్ బర్ద్వాన్లో జన్మించాడు. ఆయన పెద్ద జమీందారు కుటుంబం, పెద్ద వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబానికి ఆ బర్ద్వాన్ ప్రాంత పాలకుడు రాజుగారికి సత్సంబంధంలో వ్యక్తి. అంతేకాకుండా వ్యాపార అవసరాల దృష్ట్యా బ్రిటిష్ అధికారులతో సత్సంబంధంలో కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టాడు హరికృష్ణ కోనార్. కానీ ఆయన ఎటువైపు వెళ్ళాడు? స్వాతంత్రోద్యమం వైపు, విప్లవం వైపు, ఎర్రజెండా వైపు వెళ్ళాడు. తన తండ్రి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపాలనుకున్నాడు. చాలా సీరియస్గా ప్రయత్నం చేశాడు. కానీ ఈయన అండమాన్ జైలుకి వెళ్ళాడు. ఆయన చదువుకున్న రోజుల్లో ఆ స్కూల్ ఏదైతే స్కూల్లో తను చదువుతున్నాడో ఆ స్కూల్ యాజమాన్యం తన స్కూల్ పిల్లలు ఎవరిని కూడా స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షించకుండా, అటు వెళ్లకుండా తీవ్ర ప్రయత్నం చేసే సందర్భంలో కూడా 8వ చదువుతున్న రోజుల్లోనే ఆయన భోజన విరామ సమయంలో రహస్యంగా వెళ్ళి ఆయన స్వాతంత్రోద్యమం ఆ ర్యాలీల్లో, సభల్లో, కార్యక్రమంలో పాల్గొనేవాడు. ఆ విధంగా 9వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక స్వాతంత్రోద్యమ ర్యాలీలో పాల్గొంటుంటే స్కూల్ యూనిఫామ్తో తన బంధువు ఒకటి చూసి ఆయన వెంటనే ఆగమేఘాల మీద ఇంటికి వెళ్ళి తండ్రి చెప్తే తండ్రి అంతకంటే వేగంగా వచ్చి ఆ ర్యాలీలో స్కూల్ డ్రెస్లో ఉన్న కొడుకుని చేయి పట్టుకుని ఈడ్చుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అందుకని నిర్బంధించాడు కూడా. ఆయన కానీ ఏం మార్పు లేదు. తర్వాత కొన్ని రోజులకే ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ 3 నెలలు జైలు శిక్షగా అనిపించాడు. తండ్రి తల కొట్టుకున్నాడు. నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలని పంపించాలని వీడు ఎలా చేస్తున్నాడు, వీడి కెరీర్ ఏమైపోద్ది అని చెప్పేసి బాధపడ్డాడు. తర్వాత ఆయన కాలేజీ కోసం కలకత్తా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు సైన్స్ విద్యార్థిగా. అక్కడ అప్పటిదాకా గాంధీ అహింసా ప్రభావంలో ఉన్న ఈ కోనార్, భగత్ సింగ్ యొక్క ఉరి శిక్ష, చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వాళ్ళకి దొరకకూడదని తనకు తానే కాల్చి చనిపోవడం, ఈ 2 ఘటనలు తీవ్రమైన ప్రభావం చూపని గాంధీ ప్రభావం నుంచి, అహింసా ప్రభావం నుంచి బయటపడి జుగాంతర్, అనుసరణ సమితి వంటి విప్లవ సంస్థలు జాయిన్ అయ్యి చురుగ్గా పాల్గొంటే కాదు మొత్తానికి తన జీవితాన్ని ఆయనకి చేసే పరిస్థితి వచ్చేసింది. సరే, ఆర్థిక పరిస్థితి చాలా, ఆ సంస్థల యొక్క విప్లవ సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంటే తన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తన తండ్రి యొక్క క్యాష్ చెస్ట్ అంటే ఎనపెట్టింది పగలగొట్టి డబ్బులు తీసుకుని సంఘానికి ఇచ్చేశాడు. ఆ సందర్భంలోనే ఒక దోపిడీకి ప్లాన్ చేశాడు డబ్బుల కోసం బెగావెట్ అనే చోట. ఆ సందర్భంగా కోనార్ దొరికిపోయాడు. అప్పుడు ఆయన మీద చాలా కేసులు పోపడ్డాయి, చిత్రహింసలు పెట్టారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆ చిత్రహింసలను భరించాడు. కానీ తన సాహస విప్లవ గురించి ఒక్క మాట ముక్క కూడా బయటకు చెప్పలా, నిబద్ధతతో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి 6 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. అప్పుడు జడ్జి చెప్తాడు, నువ్వు చేసే నేరాలకి నీకు మరణశిక్ష విధించాలి, నీ వయసు 17 సంవత్సరాలు కాబట్టి 6 సంవత్సరాలు ఖైదు విధిస్తా అని చెప్పాడు. అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ ఒక నిర్ణయం చేసింది. 5 సంవత్సరాలు మించి శిక్ష పడ్డ వాళ్ళందరూ కూడా అండమాన్ తరలించాలని చెప్పి నిర్ణయిస్తే ఈయనకి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అండమాన్ జైలుకి తరలించారు. అండమాన్ జైల్లో ఆయన ఆ జైలు చాలా కఠోరంగా ఉండే పరిస్థితి. అక్కడ నేల నాచిపెట్టి ఉండేది, మరుగుదొడ్లు సరిగ్గా లేవు, పడుకుంటే ఉండేది కాదు, ఆ రూముల్లో కాంతి వచ్చేది కాదు, లైట్లు ఉండేవి కాదు, అడవి గడ్డి ఉడకేసి పెట్టేవారు, ఆ రొట్టెలు ఉండే పురుగులు ఉండేవి, తినడానికి పైగా పనికిరాని ఆహారం, అటువంటి పరిస్థితులు అక్కడ ఉంటే దానికి వ్యతిరేకంగా శివవర్మ ఇంకితర విప్లవకారులతో కలిసి ఈయన కూడా నిరాహార దీక్ష చేయటం ఫలితంగా 30 రోజుల నిరాహార దీక్ష తర్వాత 35 రోజులు చేస్తే ఆ తర్వాత వాళ్ళు జైలు అధికారులు భోజనం క్వాలిటీ పెంచడం, గదుల్లోకి లైటింగ్ ఏర్పాటు చేయటం, మంచాలు ఏర్పాటు చేయటం, చదవడానికి పుస్తకాలు ఇవ్వటం, వీళ్ళు ఒకళ్ళు కలుసుకుని మాట్లాడే అవకాశాలు ఇటువంటి కూడా కల్పన జరిగింది. జైల్లో కొన్ని సౌకర్యాలు మెరుగుపరచడం జరిగింది. ఆ తర్వాత జైలు శిక్ష పూర్తయింది. భారతదేశంకి వచ్చిన తర్వాత ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షించబడ్డాడు. అందులో ఆయన యాక్టివ్గా భాగస్వామి అయ్యి రైతు సంఘం ఉద్యమాల్లో పనిచేస్తున్నాడు. తర్వాత 40 జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఆయన మళ్ళీ కొంతకాలం బర్ద్వాన్ ఆ గ్రామాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి రావడానికి వీల్లేదని చెప్పి ఆయనకి ఆంక్షలు కూడా విధించారు. చాలా రకాల శిక్షలు పడ్డాడు. 1948 అరెస్ట్ చేశారు. 3 నెలలు ఉన్నాడు జైల్లో. తర్వాత 52 వరకు సుమారు 4 సంవత్సరాలు అజ్ఞాతంగా ఉన్నాడు. తర్వాత అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పనిచేస్తూ సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత సిపిఎం పార్టీ వైపు వచ్చి ఆయన ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. రైతు సమస్యల మీద, భూ సమస్యల మీద రాజ్యం చేశాడు. తర్వాత క్రమంలో బెంగాల్లో
యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు బంగా కాంగ్రెస్ ఈ వామపక్ష పార్టీలతో కలిపి ఒక ఐక్య సంఘటనతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు జ్యోతి బసు ఈయన హోమ్ మినిస్టర్ ప్లస్ డిప్యూటీ సీఎం, కొనార్ వ్యవసాయం మరియు ల్యాండ్ అండ్ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసే కాలంలోనే ఆయన భూ సంస్కరణలు ఆయన చేసిన కృషి కానీ, భూ సంస్కరణలు ఆయన చేపట్టిన విధానం కానీ దేశవ్యాప్తంగా కూడా అది ఒక ఆచరణీయమైంది, ఒక మోడల్ అయింది, ఒక ఆదర్శవంతమైంది, ఒక మార్గదర్శి అయింది, ఒక టార్చ్ బ్యారర్ అయింది ఆ భూ సంస్కరణలు ఆయన చేపట్టిన విధానం అనేది. తర్వాత ఆయన మంత్రిగా పనిచేయటం, ప్రభుత్వం కూలిపోవటం, తర్వాత సిపిఎం నాయకుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చాడు. 1975లో ఆయన అమలయ్యారు. సిపిఎం అఖిల భారత మహాసభలు ఏప్రిల్ 2 నుంచి 5 రోజుల పాటు మొదలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యోధులకి హరే కృష్ణ కోనార్ లాంటి యోధుల్ని మనం గుర్తు చేసుకుంటూ వాడు అడుగుజాడలో నడవాలని మనం ప్రయత్నం చేస్తూ అటువంటి గొప్ప వీరులకి, త్యాగమూర్తులకి ఈ అఖిల భారత మహాసభ సందర్భంగా లాల్ సలామాలు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.